ఈ బ్రాండ్ నుండి ఎప్పటి నుండో మన ఇండియాలో ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో స్పెసిఫికేషన్స్‌తో తక్కువ రేట్‌లో తీసుకొచ్చారు. బట్ మీరు దీన్ని పట్టించుకోలేదు. Xiaomi 14 మన ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇది OnePlus 12ని IQ 12ని కూడా చాలా బీట్ చేసే స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ చేసింది. దానికి సక్సెసర్‌గా Xiaomi 15 సిరీస్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అసలు ఆ డీటెయిల్స్ ఏంటిదో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఫోన్‌లో 6.73 ఇంచెస్ 2K రెజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ తీసుకొని రాబోతున్నారు. ఇది నాలుగు వైపులా మీకు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే కనిపిస్తుంది. దాని ఓన్లీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అన్నాడు. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అంటారు. నాలుగు వైపులా కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే నేర్చుకోండి. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ 2K రెజల్యూషన్ తో తీసుకొచ్చారు కాబట్టి మీరు మూవీ చూసినప్పుడు గేమ్స్ ఆడినప్పుడు మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ తోని స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇందులో 3nm బేస్డ్ టెక్నాలజీ అన్నమాట. ఇది మీకు BGMA 120 FPS లో గేమ్ సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ Xiaomi 15 Pro మోడల్ కాదు, నాన్ ప్రో మోడల్ కూడా మన ఇండియాలో లాంచ్ చేస్తారు. బట్ అది కాంపాక్ట్ గా ఉంటుంది. లైక్ 6.3 ఇంచెస్ అదొక్కటి మైండ్ పెట్టుకోండి. మిగతా స్పెసిఫికేషన్స్ సేమే. బట్ మీకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ లో ఉన్నది కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. బట్ సేమ్ ప్రాసెస్ అండ్ సేమ్ కెమెరాస్ అండ్ బ్యాటరీ బ్యాకప్ కొద్ది తక్కువ అవుతుంది. ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఈ ఫోన్ లో యూజ్ చేసిన కెమెరాస్ వచ్చేసి లైకా తోని కొలాబరేట్ చేసి వచ్చిన 3 50 మెగాపిక్సెల్స్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కి 50 మెగాపిక్సెల్ అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కి 50 మెగాపిక్సెల్. కెమెరాస్ లో మీకు OnePlus కంటే IQ కంటే Xiaomi ది బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తో తీసుకొస్తుంది. ఎందుకంటే మీకు ఆ 50 మెగాపిక్సెల్స్ ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉండేది 3x జూమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. Xiaomi 15 Pro మోడల్ వచ్చేసి మీకు 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తూ తీసుకొని రాబోతున్నారు. ఇంకా డిజిటల్ గా మీరు 120x జూమ్ అయితే చేయొచ్చు. లైకాతో కొలాబరేట్ చేసి వచ్చిన ఈ కెమెరాస్ ది బెస్ట్ క్వాలిటీలో మీకు ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తాయి. అండ్ ఇది Samsung Galaxy S25 అప్కమింగ్ అల్ట్రా మోడల్ కి కాంపిటీషన్ ఇచ్చే కెమెరా క్లారిటీ లాగానే ఉంటుంది. నమ్మండి బాస్. అండ్ సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4K వీడియోస్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ లో 6100 mAh బ్యాటరీతో 90 వాట్ ఫ్లాష్ చార్జర్ బాక్స్లు ఇస్తున్నారు. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అవి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు యూజ్ చేసి అవి ఎలాగో మీరు యూజ్ చేయరు కాబట్టి వదిలేద్దాం. IP రేటింగ్ ఉంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉంది. అండ్ ఈ ఫోన్ లో లేదంటూ ఏం లేదు. అన్ని వేరే లెవెల్లో అయితే ఉంటాయి. కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ పర్ఫార్మెన్స్. Xiaomi 15 Pro మోడల్ వచ్చేసి మన ఇండియాలో అరౌండ్ 60,000 బడ్జెట్ లేకపోతే 70,000 బడ్జెట్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ నాన్ ప్రో వేరియంట్ ఆల్మోస్ట్ ఇదే స్పెసిఫికేషన్స్ కాంపాక్ట్ డిజైన్ తోని బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా తక్కువ చేసి అరౌండ్ 55,000 బడ్జెట్ లో లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు OnePlus 13 ఉంది, IQ 13 ఉంది. ఈ రెండు మోడల్స్ వదిలేసి Xiaomi 15 తీసుకోవడానికి రీజన్స్ ఏంటిదంటే Xiaomi అంటే నాకు ఇష్టం బ్రో, అంతే. నీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయి, వీడియో లైక్ చేయి.